హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ములక్కాడ టమోటా కోడిగుడ్లు పులుసు చేశానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చమాట. నా స్టైల్‌లో ఎలా చేశానంటే ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉడకపెట్టుకున్న గుడ్లు కొంచెం పసుపు వేసుకొని గుడ్లు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా గరిటె పెట్టకుండా ఇలా తిప్పుతూ చేసుకుంటే ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అవుతాయి. ముక్కలు కూడా అవ్వకుండా ఉంటాయన్నమాట. పులుసులోకి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కదా! ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసాను. వీడియో అయితే స్కిప్ అయిపోయింది. ఈ బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిపోయాక ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ మగ్గిపోయాక మనం నిమ్మకాయ సైజంత చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మగ్గిన తర్వాత ఆ రసం కూడా ఇందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. బాగా ఉడికిపోతుంది. ఇది బాగా ఉడికాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే గుమగుమలాడే కోడిగుడ్లు ములక్కాడ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే